నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. మీ అందరికీ తెలుసు, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బార్ కౌన్సిల్కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. నేను ఒక న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల మీద పనిచేస్తున్నా. జేసీజే జూనియర్ సివిల్ జడ్జి కోర్సు సంబంధించినటువంటి ఉచిత కోచింగ్లు ఏర్పాటు చేయటం, ఏపీపీ కోచింగ్లు ఏర్పాటు చేయటం, ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద ఎక్కడ దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, అక్రమ కేసులు పెట్టినా నిలబడి అరెస్ట్ చేయకుండా, డిటైన్ చేయకుండా పోలీసుల మీద కేసులు వేయటం, లేదు తెలంగాణ బార్ కౌన్సిల్లో అన్యాయంగా నమోదైనటువంటి అడ్వకేట్ల మీద అన్యాయంగా నమోదైనటువంటి కేసుల విషయంలో హెల్ప్ చేయటం, న్యాయవాదుల కోసం ఈ కొత్తగా ఏర్పడినటువంటి బిఎన్ఎస్ఎస్, బిఎస్సి లాంటి, లేదు కొత్త భూభారతి యాక్ట్ లెక్క పంపిణీ కార్యక్రమాలు చేయటం, లేదు ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు ఇప్పుడు అందుబాటులో ఉంటూ ఎక్కడికక్కడ పనిచేస్తున్నటువంటి వైనం మీ అందరికీ తెలుసు. నేను ఈసారి తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నా. మీ అందరికీ తెలుసు, 2019లో కరోనా కాలంలో అడ్వకేట్లందరూ కూడా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా నేను నిలబడి 25 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ప్రొవిజన్స్ని పంపిణీ చేయటం అని జరిగింది. మేమిస్తే ఏం చేయగలుగుతాం, ఎంతమందికి ఇవ్వగలుగుతాం అని ప్రభుత్వంతో రిప్రజెంట్ చేసి, తర్వాత హైకోర్టులో బిల్ నెంబర్ 89/2020 వేసి ఈ రాష్ట్రంలో జూనియర్ అండ్ ఈ నీటి న్యాయవాదులందరికీ 25 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం కోసం నేను కారకునైనా. ఆ రకంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో ఎప్పటికప్పుడు నిలబడుతున్నా. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటి వరకు నమోదైనటువంటి సుమారు 9,800 మంది జూనియర్ అడ్వకేట్లకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, స్టైఫండ్ ఇవ్వాలని, లేదు 36 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి న్యాయవాదులందరికీ కూడా స్టాండింగ్ కండిషన్ లేకుండా, వేలకు 40, 60, 70 వసూలు చేయకుండా, 1,000 రూపాయల అడ్వకేట్ల నుంచి వసూలు చేయకుండా నామినల్ ఛార్జెస్ తోటి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని ఫైట్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్ అకాడమీ కావాలని ఫైట్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదులకు ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇండ్లు లేనటువంటి న్యాయవాదులకు, ప్లాట్లు లేనటువంటి న్యాయవాదులకి ఇండ్లు, ప్లాట్లు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా పెన్షనరీ బెనిఫిట్స్, లేదు రిటైర్మెంట్ బెనిఫిట్ తోటి, రిటైర్మెంట్స్ బెనిఫిట్ పేరుతోటి పెన్షన్ ఇవ్వాలని, చనిపోయిన తర్వాత ఇచ్చేటటువంటి డబ్బుల కంటే సీనియర్లుగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని కాపాడడం కోసం ఇవి పెన్షన్ ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేయాలని ఒక పథకం, ఒక ప్లాన్ చేస్తున్నాం. న్యాయవాదుల యొక్క డెత్ బెనిఫిట్స్ 5 లక్షలు 10 లక్షలు కాకుండా ఎక్కువ 50 లక్షలు, తక్కువ ఒక 30 లక్షల మేరకు డెత్ బెనిఫిట్స్ న్యాయవాదులకు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి అడ్వకేట్స్ కాలనీ ఏర్పాటు చేయడం, అడ్వకేట్లకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ లీగల్ ఎడ్యుకేషన్ సెంటర్ హైదరాబాద్లో పెట్టించడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో న్యాయవాదులందరికీ కూడా ఒక షెల్టర్, ఫ్రీగా ఒక షెల్టర్ ఏర్పాటు చేయడానికి నా సొంత నిధులతోటి పెట్టేటువంటి ఒక ప్రయత్నాలు ఉన్నా. అందుకనే ఇన్ని పనుల కోసం, న్యాయవాదుల సమస్యల కోసం పనిచేస్తున్న నాకు మీరందరూ కూడా గమనించండి, ఎంక్వైరీ చేయండి. రకరకాల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేచిన కొన్ని పేదల మందికి, లక్షల మంది పేదలకు సాయం చేస్తున్నటువంటి ఒక వైనం మీ అందరు చూస్తున్నారు. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని కోరుతున్నా. నమస్కారం.